జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిపోతున్నాడు. అంటే తన వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నాడు. దీనికి తగ్గ ఆధారాలు ఏమున్నాయి కొండబద్దలు అని అడిగితే సాక్షిలోనే ఆధారాలు మీకు చూపిస్తాను. ఈ వీడియోలో ఖచ్చితంగా చూడండి. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. జగన్మోహన్ రెడ్డి తన వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నాడు. దీన్ని సాక్షి పత్రికే ఈ జగన్మోహన్ రెడ్డి మనోగతం లాగా కాకుండా వేరొకళ్ళు చెప్పినట్టుగా దీన్ని బయటపెట్టింది. ప్రాంతీయ పార్టీల మనుగడ కష్టమైపోయింది, కాంగ్రెస్ పార్టీలో చేరిపోవటమే ఇది ప్రాంతీయ పార్టీల యొక్క భావన అని సాక్షి పత్రికలో నిన్న ఒక ఆర్టికల్ వచ్చింది. అది నిన్న సాయంత్రం ఆర్టికల్ పెట్టిన ఈరోజు ఉదయానికి దాన్ని అమెండ్మెంట్ చేశారు. మీకు దాని తాలూకు ఫోటో కూడా మీకు మన థంబ్నెయిల్లో చూడొచ్చు. నేను కింద డిస్క్రిప్షన్లో ఆర్టికల్ తాలూకు లింక్ కూడా ఇస్తాను, దాన్ని కూడా మీరు పూర్తిగా చదవండి. నేను చెప్పింది ఒక్కటే నమ్మొద్దు, మీరు కూడా ఆ ఆర్టికల్ని పూర్తిగా చదివి అందులో ఉన్న విషయాలు అవగతం చేసుకుంటే జగన్ కూడా కాంగ్రెస్లో విలీనం అయిపోవడానికి సంసిద్ధంగా ఉన్నాడు అని అందరికి అర్థమైపోతుంది. ఇక ఇంతకీ ఆ ఆర్టికల్లో ఉన్న మ్యాటర్ ఏమిటి అనేది ఫస్ట్ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అందులో 2024 నాడు శరద్ పవార్ చెప్పిన ఒక మాట అని చెప్పి ఈ విషయాన్ని రాసుకొచ్చారు. 2024లో శరద్ పవారు అన్ని ప్రాంతీయ పార్టీలు ఇక మనుగడ కష్టమైపోయి ఏదో ఒక జాతీయ పార్టీలో విలీనం అవడమే, అందులో కాంగ్రెస్లో విలీనం అవడం తప్ప వేరే మార్గం లేదు అన్నట్టుగా ఇదిగో శరద్ పవార్ చెప్పాడు. 2 సంవత్సరాలు తిరగకుండానే పరిస్థితి అలాగే తయారై కూర్చుంది. ఇప్పుడు సోనియా గాంధీ అనగానే మమతా బెనర్జీ టక్కున పోయి వాటేసుకుంటున్నారు అని అంటే ఏంటి పరిస్థితి, అది దీనికి అదే తార్కాణం అన్నట్టుగా కూడా వాళ్ళు అందులో ప్రజెంట్ చేశారు. కేవలం టీఎంసీ మమతా బెనర్జీ కాకుండా శరద్ పవార్ పార్టీ కూడా ఎన్సీపీని కూడా బీజేపీ ప్రోద్బలంతో నెట్ట నిలువున జీల్చేసింది. ఇక ఇప్పుడు శివసేన షిండే శివసేనని చీల్చుకుని కొంత భాగం తీసుకెళ్తే ఉద్ధవ్ ఠాకరే ఈ శివసేనలో కూడా ఈ రోజున మళ్ళీ కొంతమంది ఎంపీలను లాగే ప్రయత్నం చేస్తున్నారు. టీఎంసీలోంచి కొంతమంది ఎంపీలను లాగి బీజేపీలో చేర్చుకోవడానికి ఆర్ఎస్ఎస్ అడ్డం పడితే ఊరు పేరు లేని పార్టీలోకి వాళ్ళని పంపించి ఆ పార్టీ ఎన్డీఏలోకి చేరిపోయే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. మరొక వైపున శివసేన ఉద్ధవ్ ఠాకరే దీంట్లోంచి కూడా కొంతమంది ఎంపీలు లాగే ప్రయత్నం జరుగుతుంది. ఇది కాకుండా సమాజ్వాదీ పార్టీ, అఖిలేష్ యాదవ్కి చెందిన సమాజ్వాదీ పార్టీ నుంచి కొంతమంది ఎంపీలని గ్రాప్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకంటే ఇంతకుముందు నరేంద్ర మోడీ చెప్పినట్టు ఇస్ బార్ 400 పార్ అన్నట్టుగా లేదు పరిస్థితి. ఏముందనేది తెలుసు కదా, గతంలో టీఎంసీ ఎంపీ కూడా చెప్పాడు. ఒకవైపు నితీష్ కుమార్ అనే ఊతకర్ర, మరొక వైపు చంద్రబాబు నాయుడు అనే ఊతకర్రని పెట్టుకొని నరేంద్ర మోడీ పార్లమెంట్కి ఇడ్చుకుంటా వచ్చాడు అని చెప్పినట్టుగానే ఉంది పరిస్థితి. కాకపోతే బిల్లులు గట్టెక్కాలి, కొన్ని బిల్లులు రాజ్యాంగ సవరణలు జరగాలి అంటే 2/3 మెజార్టీ కావాల్సి వచ్చినప్పుడు మొన్న అన్నీ అడ్డం పడిపోయి ఆగిపోయినాయి. ఇక దానికి గాను 2/3 మెజార్టీ కోసం ప్రయత్నం చేస్తే ఇది తీస్తున్నారు అని అంటే అది ఒక్కటే కాదు, మిగతా చాలా అంశాలు ఇప్పుడు బీజేపీ చాలా రకాలుగా ఈ ప్రాంతీయ పార్టీలతోటి చాలా ఇబ్బంది ఉంది. మొత్తాన్ని సమూలంగా నాశనం చేసేస్తే తప్ప మరి జాతీయంగా ఉండే మన పార్టీని మనుగడ కష్టమైపోతుంది అనేది బీజేపీ గట్టిగా నమ్మి కూర్చుంది. మరిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఏంటి, టీడీపీ పరిస్థితి ఏమిటి అనేది తర్వాత మరొక వీడియోలో నేను చెప్తాను. ఎన్డీఏలో కలిసి ఉన్నప్పటికీ వాళ్ళ కింద జరుగుతున్న ఇది కూడా మనం మాట్లాడదాం, దాన్ని కూడా ఏం అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అని అంటే కాంగ్రెస్ అధిష్టానం దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డికి ఒక ఇంటిమేషన్ వచ్చింది, మీరు కూడా మన కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోండి, కాంగ్రెస్ పార్టీలో చేరిపోండి, మీకు కావాల్సిన విధంగా అన్నీ చేస్తామని. కాకపోతే చాలామంది అనలిస్టులు కావచ్చు, కొంతమంది విశ్లేషకులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అసేమిరా కాదన్నాడు, ఎలా వెళ్తాడు అనేది కూడా కొంతమంది వివరించారు. కాకపోతే ఇప్పుడు బీజేపీ తోటి అండర్ కరెంట్గా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు టైపులో ఈయన వాళ్ళతోటి నెరుపుతున్న ఆ సంబంధం తెగతెంపులు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చే నష్టం ఏమిటి, ఇమ్మీడియట్గా వచ్చే నష్టం ఏమిటి, అందులో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే విధంగా ఇప్పుడున్నట్టుగానే జగన్మోహన్ రెడ్డితో కలిసి ఉంటే వచ్చే లాభం ఏమిటి అనేది బేరీజ్ వేసుకుంటే కదా తెలిసేది. ఇమ్మీడియట్గా కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోయాడు అనుకోండి, జగన్ జైలుకి వెళ్తాడు, అంతకుమించి ఏమవుతుంది, అంతకుమించి ఏం కాదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి కోరుకుంటుంది ఏమిటి,
జైలుకి వెళ్ళటమే కోరుకుంటున్నాడు. జైలుకి వెళ్ళి వస్తే మళ్ళీ ప్రజల్లో సింపతి గెయిన్ చేయొచ్చు. గతంలో జగన్ జైలుకి వెళ్ళిన మూలాన ఒకసారి గెలిచే అవకాశం వచ్చింది. చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళి రావటం మూలానే ఇప్పుడు మనకి గతి పట్టింది అనేది కూడా ఒక చర్చ పార్టీలో అంతర్గతంగా నడుస్తుంది. వీటన్నిటిని బేస్ చేసుకుని జైలుకి వెళ్ళినా కూడా పర్వాలేదు అని నిర్ణయించుకుంటే కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోతాడు. దాంతో ఎందుకంటే సీఎం సీటే మెయిన్ కాబట్టి. కేజ్రీవాల్ను కూడా జైలుకి పంపించారు. ఏం జరిగింది? కాకపోతే ఢిల్లీ ఎన్నికల్లో మ్యానిపులేషన్ కోసం చేశారు. కానీ ఇక్కడ పరిస్థితి అలా కాదు కదా. ఇక్కడ ఈయన ఒక ప్రతిపక్ష నేతగానే కదా ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు వైసీపీలోంచి కొంతమందిని చీల్చుకొని వెళ్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోతే మరి బయటకు వచ్చేసే కొంతమంది ఎవరుంటారో వాళ్ళు ఆల్రెడీ ఉంటారనే నమ్మకం కూడా ఏం లేదు జగన్మోహన్ రెడ్డికి. రేపు 29 ఎన్నికలు వచ్చే సమయానికి ఎంతమంది పోతారో అనే లెక్కలు కూడా వైసీపీలో వేయబడుతున్నాయి. ఏది ఇక్కడ బయట ఉన్నా కానీ మరి వెళ్ళి విలీనం అయినా కానీ జరిగేది అదే. కాకపోతే వైసీపీ అధ్యక్షుడిగా ఆయన ఏమైనా సీఎం పోస్టుని ఆశించేవాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆశిస్తాడు. కాంగ్రెస్ పార్టీలోంచి ఆయనే సీఎం అవుతాడు. వేరే క్యాండిడేట్ ఎవరు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి విలీనం అయిపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయనే కదా కింగు. షర్మిలని ఇటు ఉద్వాసన బలికేశారు. రాజ్యసభ సీటు అని ఆవిడ కొట్టుకున్నది మొత్తం మొన్న పటాపంచలు అయిపోయింది. డీకే శివకుమార్ ఆడిన ఒక గేము, డీకే శివకుమార్ ఒక గేమ్ ఆడాడు అని అంటే దాని వెనకన్న హస్తం ఏంటి? జగన్మోహన్ రెడ్డి కాకేముంది? సౌత్ ఇండియా మొత్తంలో మన ఆంధ్రప్రదేశ్లో తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ప్రభావంతో ఉంది. ఇక్కడ కూడా ప్రభావం తీసుకొని రావడానికి వైసీపీకి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆ క్యాడరు వీళ్ళైతే ఎంత ఓటింగు ఆ శాతం ఏదైతే ఉందో దాంతోపాటుగా ఉన్న 0.5% 1% కాంగ్రెస్ పార్టీది కూడా వచ్చే అవకాశం ఉంది. కాకపోతే బీజేపీ కేంద్రంలో ఉండి చేస్తున్న తప్పుల్ని మొత్తాన్ని ఇప్పుడు మోయాల్సింది చంద్రబాబు నాయుడు అవుతాడు. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి దీన్ని అందిపుచ్చుకునే అవకాశం కూడా ఒకటి ఉంటుంది కదా. అది కాకుండా అందరి సహకారం రావాలి అని అంటే ఇప్పుడు ఎస్పీ వచ్చి చేరినా లేకపోతే ఎన్సీపీ వచ్చి చేరినా మమతా బెనర్జీ వచ్చి చేరినా అందరూ కాంగ్రెస్ పార్టీయే కదా. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టు అందరూ వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరితే మొత్తం అందరూ కలిసి బలంగా పోరాడే అవకాశం ఉంది. నేను కూడా కాక్రోచ్నే అని చెప్పుకున్నాడు కదా మరి ఇదే జగన్మోహన్ రెడ్డి. మరి ఆ కాక్రోచ్ ఎక్కడి నుంచి పుట్టింది అని అంటే ఇదిగో ఈ కాంగ్రెస్ మూలాల్లోంచి వచ్చింది. అదేం కొత్తగా వేరే చోట బయట నుంచి వచ్చింది ఏం కాదు. అది కూడా మొత్తం ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ అని కూడా బయట బాగా వాదన ఒకటి నడుస్తుంది. ఇలాంటి సమయాల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా పోటీ చేసి 29కి వైసీపీ మటుమాయం అయిపోయింది ఇంకా లేకుండా పోయింది అనిపించుకునేదానికంటే కాంగ్రెస్లో కలిసిపోయి కాంగ్రెస్ ఎప్పటికీ ఉంటుంది కాబట్టి ఎంత ఇది చేసినా అది ఆ పురుగు చావదు అగ్ని ఆరదు అన్నట్టుగా వాళ్ళు అట్లానే నడుస్తూ ఉంటారు కాబట్టి ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయ్యే అవకాశం మెండుగా ఉంటుంది కదా. వీటన్నిటిని బేరీ చేసుకుని జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతాడనే ఒక ఊహ అయితే బాగా నడుస్తూ ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.